డిమాండ్స్ విషయాలు మాట్లాడు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతో ఆశగా కూటమి ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుతాయని. మేము ప్రధానంగా ఇవాళ ఉద్యోగుల పక్షాన ఏపీజేఎస్ అమరావతిగా డిపార్ట్మెంట్ సంఘాల కలయికతో ఏర్పడిన సంఘంగా ప్రధానంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించదలిచాం. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ పెద్దని తండ్రి పాత్రగానే పోషిస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు వేచి చూసాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే ఏ విధమైన పోరాటాలు చేశాం. ఆ ప్రభుత్వం పట్ల ఉద్యోగులు ఏ విధమైన తీర్పునిచ్చారనేది ప్రజలకి తెలుసు, ప్రభుత్వాలకి తెలుసు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసని మేము అనుకుంటున్నాం. ప్రధానంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం అన్ని విధాలుగా తగ్గి ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించారు చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా చాలా సందర్భాల్లో కూడా సమావేశాల్లో కూటమిగా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అదే మేము ఎలా ప్రశ్నించదలిచాం, అడగదలిచాం, విజ్ఞప్తి చేయదలిచాం ప్రభుత్వాన్ని. ప్రధానంగా ఇవాళ గౌరవ డిప్యూటీ సీఎం గారు చాలా సందర్భాల్లో నేను ఒక ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చాను, నేను ఒక పోలీస్ కుటుంబం నుంచి వచ్చాను, ఉద్యోగి కష్టం తెలుసు, సకాలంలో ఐఆర్ రాకపోతే ఉద్యోగి కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలుసు, డిఏ రాకపోతే ఏంటో తెలుసు, రిటైర్ అయిన వ్యక్తికి పెన్షన్ రాకపోతే ఏంటో తెలుసు అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఉద్యోగులంతా ఉప్పొంగిపోయాం, మా కష్టాలు త్వరలోనే తీరుతాయని చెప్పేసి. అలాగే ఈ ప్రభుత్వం కూడా మేమేం గొంతమ్మ కోరికలు కోరలే. ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు గత ప్రభుత్వం పెట్టినటువంటి 25,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే తీర్చామని కూడా మేమేమి కోరట్లే. అలాగే ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయినప్పుడు కూడా చర్చించడానికి అవకాశం ఇవ్వడం చాలా బాధపడ్డాం. కానీ ముఖ్యమంత్రి గారి సలహా మేరకు, సూచనల మేరకు గౌరవ సిఎస్ గారు 20వ తారీఖున ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. పరిష్కారం అయినా అవ్వకపోయినా ఉద్యోగుల సమస్యలు ఆలకించడం చాలా సంతోషం. ఆ నెక్స్ట్ డే 21వ తారీఖునే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్లో చర్చ జరిగితే ఉద్యోగుల సంబంధించినటువంటి సమస్యలపై ఈనాడు 25 గంటల పాటు జరిగినటువంటి సమస్యల మీద ఏదైనా చర్చకు వస్తుందేమో 21 జరిగిన క్యాబినెట్లో అనేది ఆశగా ఎదురు చూసాం. ఎక్కడ చర్చ కనబడదా. దాంతో ఇవాళ ఉద్యోగులంతా కూడా తీవ్రమైన అసంతృప్తి గురయ్యారు. ఈ 15 నెలలు ఒక పాత్ర, మొన్న 21 మీటింగ్ అయిన తర్వాత 21 క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఉద్యోగుల వైఖరిలో తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురైన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇవాళ ఐఆర్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో ఐఆర్ ప్రకటించింది. ఐఆర్ అక్కడ ప్రకటించిన కారణంగా ఎంత నష్టపోతున్నాం మీ అందరికీ తెలిసిందే. అలాగే 12వ పిఆర్సీ సంబంధించి కూడా గత ప్రభుత్వం ఎంత జాప్యం చేసింది, దానివల్ల ఈ బకాయిలంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వెంటనే పిఆర్సీ కమిషన్ దానికి పెట్టుబడి లేనిది. గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ వేస్తే రాజీనామా చేస్తే అది నియామకం జరగలేదు. దానివల్ల పరిస్థితి ఏంటి, ఇవాళ 12వ పిఆర్సీ 1/7/2023 నుంచి రావాలి. ఇవాళ 25 జూన్ వచ్చేసింది. అంటే 2 సంవత్సరాల కాల పరిమితి ముగిసిపోయింది. ఇప్పుడు పిఆర్సీ కమిషన్ వేస్తే మరి 1 ఇయర్ పట్టొచ్చో ఎన్నాళ్ళు పడుతుందో తెలియని పరిస్థితి. అంటే గత బకాయిలు ఈ బకాయిలు చూసుకుంటే ఎన్ని వేల కోట్లు అవుతాయి ఒకసారి ఆలోచన చేయాలా. డిఏ బకాయిలు వేలాది కోట్లు ఉన్నాయి. 3 డిఏలు పూర్తి అయిపోయినాయి. 4వ డిఏ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. పెన్షనర్ల పరిస్థితి చాలా తీవ్రమైన ఆవేదన గురవుతున్నారు. కాబట్టి వాటి అన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యతనే ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళ చైర్మన్ గారు ఇప్పుడే చెప్పారు 3 నెలల గడువు అని. 3 నెలల గడువు అంటే ఇవాళ బాధ్యత గల ఉద్యోగులుగా మేము కూడా ప్రభుత్వాల భాగస్వామ్యులుగా మంచి చెడు తెలుసు కాబట్టి దేనికైనా గడువు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా కూడా మీరు ఎప్పుడు ఇంకా జాప్యం చేస్తే మీ చేతకాంతనమా, మీరు లొంగిపోతున్నారనే విధంగా మీరు రాకముందు ప్రశ్నిస్తున్నారు. ఇంకా చాలామంది మాట్లాడాల్సి ఉంది. సాయంత్రం వరకు ఎంత దాడి చేస్తారో నాయకత్వం మీద తెలియని పరిస్థితి అయినప్పుడు కూడా బాధ్యత గల ఏపీజేఎస్ అమరావతి సంఘ నాయకులుగా ఒక ఆలోచన చేసి దేనికైనా సమయం ఇవ్వాలి అని మేము కోరుతున్నాం. మేము ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది, మేము ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగస్వామ్యమే, మేము కూడా మీ కుటుంబ సభ్యులమే. అలాగే మాకు ఉద్యోగులకు సంబంధించి కూడా తల్లిదండ్రులు కూడా ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ప్రజలే.
అందుకని ఈ ఉద్యోగుల కష్టసుఖాలు కూడా మీ కష్టసుఖాలు భావించాల్సిన అవసరం ఉంది. మేము పనిచేసే కాలానికే జీతం అడుగుతున్నాం, మాకు రావాల్సిన బకాయిలు అడుగుతున్నాం తప్ప కొత్తగా ప్రభుత్వానికి కొత్తగా సంక్షేమ పథకాలు లేకపోతే ఇంకోటి కొత్త స్కీమ్స్ అడగట్లేదు. కాబట్టి ఆ విధంగా దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే సమస్యలు పరిష్కరిస్తుందని మేము భావిస్తున్నాం. లేని ఎడల ఏదైతే నెక్స్ట్ కార్యవర్గంలో సమస్యలు పరిష్కరించకపోతే అన్ని జిల్లాల్లో తిరిగి ఉద్యోగులు సన్నద్ధం చేసే విధంగా సమావేశాలు నిర్వహిస్తాం. సంస్థాగతంగా మా సంఘాలను బలోపేతం చేసుకుంటాం. అవసరమైతే ఎటువంటి ఉద్యమానికైనా సరే, ఉద్యమాలకు వెనకడిగే సంఘాలు ఏపీజేఎస్ అమరావతిలో లేవు. ఇది ఒక సంఘం కాదు, 96 సంఘాల కలయికతో ఏర్పడినటువంటిది. దీంట్లో ఉద్యమ చరిత్ర గల సంఘాలు ఎన్నో ఉన్నాయి. అందుకని ఉద్యమానికి ఎటువంటి వెనకడిగేసే పరిస్థితి ఉండదు. దయచేసి గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూసి ఏ విధమైన ఇబ్బంది పడ్డారో ఆ పరిస్థితి తెచ్చుకోకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, ఆర్థికపరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ. ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులు ఏపీఎస్ఆర్టీసీవే అప్పనంగా లూలు మాల్కి కట్టబెట్టట్లేదు అని చెప్పి మంత్రి అన్నారు. మీకు ఏమైనా అప్డేట్ ఉందా, క్లారిటీ ఉందా? నేను కోరుకున్నది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో నవ్యాంధ్రప్రదేశ్ నడిపించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వేల కోట్ల ఆస్తుల రూపాయలు 400 కోట్ల రూపాయల విలువైన గవర్నర్పేట 1 and 2 డిపో ఆస్తిని 156 కోట్లతో అభివృద్ధి చేస్తామంటే ఒక షాపింగ్ మాల్కి ఇవ్వడం ఎంతవరకు న్యాయమో ప్రభుత్వం ఆలోచన చేయాలి. అంటే 156 కోట్లతో అభివృద్ధి చేస్తామన్న షాపింగ్ మాల్ యజమాని వస్తే 400 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వడం ఎంతవరకు ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇవాళ భారతదేశంలో? రాష్ట్రంలో సీఎంఆర్ ఉన్నాయి, స్పాన్సర్ ఉంది, డిమార్ట్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ ఇవ్వడం కాదు. ఇదే ప్రభుత్వం గన్నవరంలో 29 ఎకరాలు హెచ్సిఎల్ కంపెనీకి ఇచ్చారు. దాంట్లో ఇచ్చిన ఉద్యోగులు ఎవరు కూడా 15,000 20,000 కంటే ఎక్కువ లేదు. దయచేసి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. ఈ లూలు మహల్కే ఊరు బయట ఎక్కడైతే ఇచ్చుకుంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కూడా, ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. సంపద సృష్టించాలంటే అమరావతిని అంత దూరం ఎందుకు కట్టాలి? అమరావతి అక్కడ కడితే ఆ ఏరియా అంతా డెవలప్ అయితే సంపద సృష్టిస్తుందని. ఇవాళ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి స్థలాన్ని ఇస్తే సంపద సృష్టించడం అవ్వదు. మాకేదో గొల్లపూళ్ళు ఇస్తూ ఉన్నారు, ఆ గొల్లపూడిలో లూలు మహల్ స్థలం ఇస్తే ఆ ఏరియా డెవలప్ అయితే అక్కడ సంపద సృష్టిస్తుంది. అక్కడ రెవెన్యూ వాల్యూస్ పెరుగుతాయి, రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరుగుతాయి, ఆ ప్రాంతంలో ఉన్న ఆస్తుపాస్తులు పెరుగుతాయి. ఇక్కడ ఇంకేం పెరగడానికి ఉంది? గజం 1,00,000 2 లక్షలు ఉంది, ఇంకా పెరగడానికి అవకాశాలు లేవు. థ్యాంక్ యూ. లక్ష్మీ గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి, ఏపీజేఎస్ అమరావతి ఉమెన్ వింగ్ స్టేట్ చైర్పర్సన్గా ఉన్నాను. ముఖ్యంగా 26 జిల్లాల్లో కూడా మహిళా కమిటీలను ఏర్పాటు చేసుకొని బలోపేతంగా ఉంది ఈరోజు ఏపీజేఎస్ అమరావతి మహిళా విభాగం. అయితే అన్ని విభాగాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మా ఉమెన్ చైర్పర్సన్లు వాళ్ళ జిల్లాల్లో ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్తున్నారంటే చైల్డ్ కేర్ లీవ్ గురించి మెయిన్ వస్తుంది. చైల్డ్ కేర్ లీవ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 2 సంవత్సరాలు ఇస్తూ ఉన్నారు, బట్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 6 నెలలే ఇస్తూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులేమో పిల్లల్ని కనండి, దేశాన్ని అభివృద్ధి చేయండి అన్న ఒక స్లోగాన్తో ముందుకెళ్తున్న తరుణంలో మరి ఏ విధంగా వాళ్ళ సంరక్షణ బాధ్యత చూసుకుంటూ ఒక మహిళ ఉద్యోగానికి వెళ్ళగలుగుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే 2 సంవత్సరాల సెలవులు ఇస్తున్నారు, అదేవిధంగా మాకు కూడా 2 సంవత్సరాల సెలవులు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాము. ఏదైతే ఇంకొకటి ఏంటంటే గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ దానికి సంబంధించి ఉద్యోగులకి సంబంధించి ఎలా ఉందంటే పాపం అన్ని విధాలా కూడా ఈరోజు వెనకబడిన విధంగా ఉందండి ఆ ఉద్యోగుల పరిస్థితి. అయితే వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా చైర్మన్ గారు ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తున్నారు గవర్నమెంట్కి. అవన్నీ కూడా సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటేనండి, వాళ్ళల్లో గ్రేడ్ 5 కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. అలా కాకుండా గ్రేడ్ 6 కింద రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది అనే విధంగా ఉంది. కాబట్టి మా ఏపీజేఎస్ అమరావతి చైర్మన్ గారు ఏ విధంగా అయితే రిప్రజెంట్ చేశారో ఆ విధంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ.